National flag salute! Salute! National anthem begins. सिंधु गुजरात मराठा द्राविड उत्कल विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे ఏంటంటే ఇవన్నీ చెప్పేది మన లీడర్లం కాదు కాబట్టి మన డిపార్ట్మెంట్లో సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయాలని సిస్టమేటిక్ ఉండాలని అందరికీ కోరుకుంటాం. థ్యాంక్ యూ. అంటే ఇది మనం 1950 26 జనవరి రోజు మనం రాజ్యాంగం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం గణతంత్ర దినోత్సవం సెలబ్రేషన్ చేసుకుంటాం అన్నట్టు. అయితే దీంట్లో ఏంటంటే ముఖ్యంగా స్వతంత్ర కోసం పోరాటం చేసిన మహానుభావులను మనం గుర్తు చేసుకుంటామన్నట్టు, వాళ్ళు చేసిన త్యాగాలను. దాన్ని అనుగుణంగా మనం వాళ్ళు దేశాని కోసం అయితే ఏదైతే త్యాగాలు చేశారో దానికి మనం నిలబెట్టుకుంటూ దేశ అభివృద్ధి కోసం మనం పాటుపడాలన్నట్టు. సో దానికోసం మనం అందరం కృషి చేయాలి. అందులో ముఖ్యంగా పోరాటం చేసిన వారిలో మన భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ ఇట్లా. అయితే మనం ఈరోజు అంబేద్కర్ బొమ్మ పెట్టుకుని ఎందుకు చేస్తున్నామంటే రాజ్యాంగ శిల్పి కాబట్టి అతను ఫోటో పెట్టి ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అన్నట్టు. అయితే ఇది మన కుల మతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛ ఉంటుంది అన్నట్టు, అందరికీ సమానత్వం అనేది దీంట్లో ముఖ్య ఉద్దేశం అన్నట్టు. అయితే అందరికీ నమస్కారం. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ అంటే మండలం ఇందల్వాయి రేంజ్లోని అన్ని మండలాలకు సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, మన ప్రెస్ రిపోర్టర్స్, పాత్రికేయులకు, మిత్రులకు, అలాగే అందరి ప్రజలకు గణతంత్ర శుభాకాంక్షలు. ఈ గణతంత్ర శుభాకాంక్ష సందర్భంగా మా డిపార్ట్మెంట్ తరఫున చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి కోసం పాటుపడాలని. అయితే ఈ ఊళ్ళల్లో ఉన్న ప్రజలు ఎటువంటి జంతువులకు కానీ చెట్లకు కానీ ఎటువంటి హాని చేయకూడదని, ఇలా చేసినా కానీ కఠినంగా శిక్షించబడతారు. ఇప్పుడు ప్రకృతిని కాపాడుతూనే మనం ఉంటాము. అందుకని దయచేసి ప్రతి ఒక్క ప్రజకు చెప్పేది ఏంటంటే అడవిని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి. అవి ఉంటేనే మనకు మానవ మనుగడ ఉంటుంది కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 77వ గణతంత్ర సందర్భంగా K6 యాజమాన్యానికి, అలాగే అందులో పనిచేస్తున్న పాత్రికేయులకు, మిత్రులందరికీ శుభాకాంక్షలు.